హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ ఆసార్. ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో డేట్ 29 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదాం. దానికంటే ముందు ప్లీజ్ డు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ లైక్స్, సబ్స్క్రైబ్స్ అండ్ షేర్స్ నాకు మోటివేషన్ అండి. అండ్ నేను ఇంకా 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 వీడియోస్ చేస్తాను అండ్ ఆన్ పాయింట్ కంటెంట్ ఇన్ ఏ షార్ట్ వీడియో. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. సో నా ఒపీనియన్ ఏంటో మీకు చెప్పేస్తాను. బట్ దానికంటే ముందు వీడియో మొత్తం చూడండి, లాస్ట్లో మంచి మాట వినండి అండ్ ట్రై టు ఫాలో దట్ అండి. డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. అన్నీ మంచి మాటలే మాట్లాడతాను. అండ్ మన కెరీర్లో, మన ఏజ్ గ్రూప్లో, మన కెరీర్లో ఉపయోగపడేవి ముఖ్యంగా చాలా ఎక్కువగా నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను ఆ స్టేజ్లో పోతూ ఉంటాను. నాకు ఏదైతే అనిపిస్తుందో, ఏదైతే కరెక్ట్గా అనిపిస్తుందో అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను. నా ఎక్స్పీరియన్సెస్తో నేను నేర్చుకున్నవి. సో డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ట్రై టు ఫాలో అండ్ లిసన్ ఇట్ గైస్. అండ్ ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అండి, మీ అందరికీ తెలుసు నిన్న సోనియా ఎలిమినేట్ అయింది, వెళ్ళిపోయింది. బట్ స్టిల్ తనే సెన్సేషన్ నడుస్తుంది. ఇక ఆ బజ్కి ఇప్పుడు దాకా రాని రేటింగ్ సోనియా ఎపిసోడ్తోనే వచ్చింది. అసలు వేరే లెవెల్, ఒక మాస్ లెవెల్లో అర్జున్ రాక్స్ అన్నట్టు, సోనియా షాక్స్ అన్నట్టు. సో ఆ లెవెల్లో తన క్వశ్చన్స్ పోయాయి. దాని మీదకి పోదాం కానీ తర్వాత పోదాం. దానికంటే ముందు హౌస్లో ఈరోజు ఏం జరిగిందో మాట్లాడుకుందాం. నిన్న సోనియా ఎలిమినేట్ అయింది, మీ అందరికీ తెలుసు. అండ్ విష్ణుప్రియ ఈరోజు ఎవరితో, ప్రేరణతో మాట్లాడుతూ కనబడింది. ప్రశాంతంగా ఉంది ఇంట్లో, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అండ్ హాయిగా అనిపిస్తుంది, చాలా రిలీఫ్గా ఉంది అని చెప్తూ వినబడింది. అయితే ఆలోచించండి, ఒక మనిషి ఎంత టాక్సిక్గా ఉంటే, ఎంత చికాకు చేస్తే అలా ఫీల్ అవుతుంది ఎవరికైనా. అండ్ ప్రేరణ చెప్తుంది 4 వీక్స్ తర్వాత నిఖిల్ ఈరోజు నాతో మాట్లాడాడు అనేసి. సో నిఖిల్ గేమ్ స్టార్ట్ అయిపోయింది అన్నట్టు సోనియా వెళ్ళంగానే. సో ఇంత బ్యాడ్గా చెప్పాల్సి వస్తుందని సోనియా గురించి యాక్చువల్గా ఇష్టం ఉండదు చెప్పడానికి. బట్ ఎవరైనా నిజంగానే తప్పు చేస్తే తప్పే కదా. మనం మా ఒపీనియన్ మాట్లాడుకుంటున్నాం, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, చెప్పుకోవచ్చు. అండ్ బజ్ ఎపిసోడ్ చూసినాక అయితే ఇక ఈజీగా మాట్లాడుకోవచ్చు తన గురించి, తన నేచర్ గురించి అన్నట్టుగా అయితే అర్థమైపోయింది. ఎందుకంటే తన ఆన్సర్స్ ఎలా ఉన్నాయి, తన మైండ్ సెట్ ఎలా ఉంది. తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా స్టిల్ తను అదే నేచర్తో మాట్లాడుతూ కనబడింది. అది ఎట్లా అంటే కొంతమంది ఎప్పటికీ నేర్చుకోరు, తనలో వాళ్ళల్లో తిను కూడా ఉంది అన్నట్టుగా అర్థమైపోయింది ఎపిసోడ్ చూసిన తర్వాత, బజ్ ఎపిసోడ్ చూసిన తర్వాత. బట్ దానికంటే ముందు ఈ రోజు నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారో మీకు చెప్పేస్తాను. అండ్ దిస్ టైమ్ మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అండి, మీ అందరికీ గుర్తుంటే. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్ వేసి కాపాడుకోండి. నా ఒపీనియన్ కూడా చెప్తాను, దాని తర్వాతనే ఓట్స్ వేయండి మీకు ఎవరు నచ్చుతారు ఏంటి అనేసి. అండ్ ఫస్ట్ ఎవరెవరైతే నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పేస్తాను. నిఖిల్ ఉన్నాడండి, విష్ణుప్రియ, మణికంఠ, నైనిక, ఆదిత్య అండ్ నవీన్. ఈ 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్స్కి నా ఒపీనియన్ ప్రకారం తర్వాత నేను మీకు డీటెయిల్గా చెప్తాను. బట్ దానికంటే ముందు చెప్పేస్తాను, ఎవరైనా ఇంట్లో నుంచి వెళ్ళడానికి అర్హులు అంటే నేను లాస్ట్ బాటమ్ 2 క్యాండిడేట్స్ పేర్లు చెప్తాను. వాళ్ళు నా ప్రకారంగా అంతగా అర్హులు కారు అని నాకు అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నా గెస్ కరెక్ట్ అయితే ఈసారి లాస్ట్ అండ్ లీస్ట్ ఓటింగ్స్తో నైనిక ఉంటుంది అండ్ తనే బయటికి పోతుంది అని అనుకుంటున్నాను. ఆదిత్యం అని మీరు అనుకోవచ్చు, ఆదిత్యంకి లెస్ ఓటింగ్స్ వస్తున్నాయి అనేసి. బట్ ఈసారి ఈ వీక్ తను ఆగుతాడు, ఎందుకంటే నైనికా గేమ్ చాలా అంటే చాలా కిందకు వచ్చేసింది. తన గ్రాఫ్ చాలా పడిపోయింది నైనికా గేమ్. సో ఈ 1-2 డేస్లో తను ఏమైనా ఆడితేనే షీ హ్యాస్ ఛాన్సెస్ టు స్టే ఇన్ దిస్ మిడ్ వీక్ ఎలిమినేషన్స్. ఒకవేళ తను పర్ఫామ్ చేయకపోతే డెఫినెట్లీ షీ ఈస్ గోనా లీవ్ దిస్ హౌస్ ఇన్ దిస్ మిడ్ వీక్. తను మంచిగా ఆడితే ఆదిత్య గారు పోవచ్చు. బట్ విష్ణుప్రియకు కూడా ఓట్ వేయడానికి పెద్దగా అయినా అసలు లైక్ హోప్ కనబడట్లేదు. తనే గేమ్ వదిలేసి ఆడుతుంది, లైట్గా ఆడుతుంటే ఓటు వేసి వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది, ఎందుకు వేయాలి తినకే అంత లేనప్పుడు అన్నట్టుగా. ఈరోజు కూడా చెప్తూ కనబడింది, ఓకే కొన్నిసారి అప్స్ కొన్నిసార్లు డౌన్స్ ఉంటాయి. యూ వెంట్ టు బిగ్ బాస్ హౌస్, యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు బీ అప్ ఓన్లీ,
డౌన్స్ కాదు. అండ్ మోర్ ఎవర్ యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద గేమ్స్, యూ షుడ్ నాట్ గివ్ అప్. నువ్వు గివ్ అప్ చేయలేవు, గేమ్లో పార్టిసిపేట్ చేయాల్సిందే. సో ఆ ఆప్షన్ లేదు. సో ఇవి అండి. అండ్ ఇక నామినేషన్స్కి వచ్చేస్తే అసలు ఇల్లు మొత్తం ఒకవైపు అయిపోయి మణికంఠని టార్గెట్ చేస్తున్నట్టు కనబడుతుంది. నేను లాస్ట్ 2 వీడియోస్లో కూడా చెప్పాను, మణికంఠాన్ని ఈజీ టార్గెట్ చేసుకున్నారు వీళ్ళు. ఏం ఉన్నా ఏం లేకపోయినా జనరల్గా వీళ్ళకి ఆప్షన్స్ దొరకట్లేదు, ఎవరిని నామినేట్ చేయాలి, ఏ పాయింట్ చెప్పి నామినేట్ చేయాలి అని తెలియట్లేదు. సో దానివల్ల వీళ్ళు మణికంఠాన్ని నామినేట్ చేసుకుంటూ పోతున్నారు. అసలు సిల్లీ రీజన్స్ అండి. అండ్ ఫస్ట్ థింగ్, మణికంఠకి అన్యాయం జరిగింది బిగ్ బాస్ తరపు నుంచి. బిగ్ బాస్ ఒక వీడియో ప్లే చేశారు, మణికంఠ నువ్వు చెప్పావు, నువ్వు ఫ్లిప్ చేసావు అనేసి. ఆ వీడియోలో ఎంత నిజం ఉందండి? మాకు కూడా షో చూసాం, మేము కూడా షో చూసాం. యష్మి ఫస్ట్ అనింది, అండ్ దాని తర్వాత సోనియా అనింది, తర్వాత పృథ్వీ అన్నాడు. వీళ్ళందరూ కలిసి మణికంఠని మెజారిటీగా నువ్వు గేమ్ నుంచి బయటికి పొమ్మంటే ఆ టైంలో తను జనరల్గా పోతే బాగుండదు అనేసి తన గురించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చుకొని, దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకొని, ఓకే మీరు కరెక్ట్గానే ఉన్నారు. దానికి ముందు పాపం వాడు చెప్పాడు, నేను ఎందుకు పోవాలి, దిస్ ఈజ్ రాంగ్ అని యష్మితో పోట్లాడాడు, సోనియాతో పోట్లాడాడు. బట్ ఎప్పుడైతే ముగ్గురు అయిపోయారో నిఖిల్ ఓటింగ్కి కూడా పోలేగా, ఎందుకంటే ముగ్గురు వేసేసారు, మెజారిటీ పోయింది అనే ఆప్షన్ వల్ల పాపం తను ఒప్పుకున్నాడు ఆ సర్వైవల్ ఫిటెస్ట్ టాస్క్ నుంచి బయటికి రావడానికి. సో ఆ వీడియోని బిగ్ బాస్ మొన్న నాగార్జున గారి ఎపిసోడ్లో నిన్న అలా ప్లే చేయడం వల్ల మణికంఠకి లాస్ జరిగింది. అండ్ దాని బేస్ మీద ఇంట్లో వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఈరోజు మణికంఠకి నామినేషన్స్ పడ్డాయి, నువ్వు లై చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు అబద్ధం చెప్పావు అనేసి. అదే ఒకవేళ వీళ్ళు ముగ్గురు ఫస్ట్ తన మీద ఫోర్స్ చేసింది చూపిస్తే వేరే రకంగా ఒక యాంగిల్ పోయేది. బట్ ఎనీ హౌ అండి, మణికంఠ ఈజ్ ద టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడు అని నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఎప్పుడైతే అన్యాయం జరుగుద్దో ఆడియన్స్ వ్యూవర్స్ డెఫినెట్ గా వాళ్ళని ఆదుకుంటారు. అండ్ మణికంఠతో ఈ వీక్ అది జరిగింది. ఐఎమ్ నాట్ సెయింగ్ మణికంఠ ఈజ్ ఎ టాప్ క్యాండిడేట్, టాప్ కంటెస్టెంట్ అనేసి, బట్ తనకి కరెక్ట్ గా జరగలేదు, తనకి జస్టిస్ జరగలేదు, తనకి రాంగ్ జరిగింది ఈవెన్ బిగ్ బాస్ తరపు నుంచి. సో దట్స్ వై తను ఈ వీక్ ఈజీగా సర్వైవ్ చేసేస్తాడు. ఇక నెక్స్ట్ ఏమైనా చేస్తే ఏం చెప్పలేము, ఎందుకంటే నెగటివ్ మైండ్ సెట్ అయితే ఉంది. అండ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నుంచే నెగటివ్ కామెంట్స్ తీసుకొని వాళ్ళనే నామినేట్ చేస్తాడు, అది కూడా ఉన్నదే మణికంఠ గురించి. సో అదంతా వదిలేస్తే ఇంట్లో వాళ్ళు మొత్తం టార్గెట్ చేస్తున్నారు, కొంతమంది తెలిసి టార్గెట్ చేస్తున్నారు, ఈజీ టార్గెట్ అనేసి. అండ్ కొంతమందికి ఆ బిగ్ బాస్ చూపించిన వీడియో వల్ల వాళ్ళు కొంతమంది నామినేట్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు. సో దట్స్ వై తను ఒక విక్టిమ్ గా కనబడుతున్నాడు. అండ్ డెఫినెట్ గా అది అప్లై అవుతుంది తన మీద. అండ్ డెఫినెట్ గా తను సర్వైవ్ చేస్తాడు ఈ వీక్, అండ్ కంటిన్యూ కూడా చేస్తాడని నేను నమ్ముతున్నాను అండ్ నా గెస్ అండి. సో ఇక ఇప్పుడు నామినేషన్స్కి వెళ్తే మిడ్ వీక్ లో నైనిక ఎందుకు పోతుంది అని చెప్పానంటే, షీ హ్యాస్ నో పాయింట్స్ అండి. ఎప్పుడైతే తను మాట్లాడుతుందో తన దగ్గర అసలు వ్యాలిడ్ పాయింట్స్ లేవు. ఈవెన్ తన నామినేషన్స్ కూడా మీరు చూసుకుంటే అందులో కూడా అసలు ఏమంటే ఏ మాత్రం దమ్ము లేదు. నైనిక నామినేషన్స్ లో నవీల్ని నామినేట్ చేసింది, ఆ చిన్న చిన్న దాని మీద నామినేషన్స్ ఏంటండి? తను సారీ చెప్పాడు, మీరు అందరు యాక్సెప్ట్ చేశారు, తనకు మీ క్లాన్ ఓడు తప్పు జరిగింది అన్నాడు, అయిపోయింది, మొత్తం అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నామినేషన్స్ చేసుకుని ఏంది, ఏదైనా గట్టి రీజన్ వెతికి దాని మీద నామినేట్ చేయండి. ఎన్ని జరగలేదు. ఆపోజిట్ క్లాన్ లో నిఖిల్కి ఆప్షన్ లేదు, పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ కూడా అన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కదా డిసిషన్స్ లో. సో దాని బేస్ మీద పృథ్వీని చేయొచ్చు కదా. ఎలా మీరు నబిల్ని తీసేశారు గేమ్ నుంచి అనేసి, సర్వైవల్ ఫిటెస్ట్ టాస్క్ నుంచి ఒకటి చెప్పారు, వేరేది చేశారు మీరు అనేసి చేయొచ్చు కదా. హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిసిషన్స్, వై యూ డిడ్ నాట్ టెల్ దెమ్ అనేసి. అది కాకుండా మీ క్లాన్ లో ఓడిని మీరే నామినేట్ చేసుకొని ఆ చిన్న దగ్గర రేషన్ దగ్గర నువ్వు అది మంకీ బర్డ్ దగ్గర తప్పు చేశాడు, అబద్ధం ఏమంటారు, అది రాంగ్ చేశాడు. హీ అగ్రీడ్ టు యాట్ ఇన్ హీ సెడ్ సారీ. అండ్ విష్ణుప్రియ నైనికాని నామినేట్ చేస్తుంది, నైనిక విష్ణుప్రియాని నామినేట్ చేస్తుంది, సీత అదే పని చేస్తుంది. సో వాట్ ఈస్ దిస్? ఏమైనా ఉందా? మీరు ముగ్గురు కూర్చొని గాసిప్స్ చెప్పుకునే గర్ల్స్ ఫ్రెండ్స్, తప్పుగా చెప్పలేదు, ఓకే, ఫ్రెండ్ జోన్ లో మీరు ఉంటున్నారు. దాని తర్వాత అది చేస్తే అసలు ఏమైనా అంటే లాజిక్ ఉందా? అసలు జీరో లాజిక్ తో వీళ్ళు పోతున్నారు.
అసలు వేస్ట్ అంటే వేస్ట్గా పోతున్నారు. సో ఈరోజు నామినేషన్స్ కూడా చాలా మస్తుగా జరిగినాయి, బట్ అన్ని బేకార్ నామినేషన్స్ అన్నట్టుగా అనిపించింది. జస్ట్ పృథ్వీది చెప్పొచ్చు, పృథ్వీకి స్టార్టింగ్ నుంచే మణికంఠ అంటే నచ్చట్లేదు అండ్ హీ వాజ్ ఆల్వేస్ ఆన్ హిస్ స్టాండ్. సో ఇట్ వాజ్ ఓకే. తనకి ఇప్పుడు దాకా అసలు అర్థమే కాలేదు మణికంఠ అర్థమయ్యే పర్సనాలిటీ కూడా కాదు. సో తన రీజన్ ఓకే, తను అక్కడ ఉన్నాడు ఇన్వాల్వ్డ్ కాబట్టి తనేయొచ్చు, నిఖిల్ వేయొచ్చు. బట్ ఈ క్లైన్ వాళ్ళు మణికంఠని వేయాల్సిన అవసరం లేదు, బట్ వేశారు. ఇక అట్లా జరిగినవి నామినేషన్స్. అండ్ నైనికా నామినేషన్స్ అంటారా, దట్ ఈజ్ ఓకే, ఫైన్, షీ డిజర్వ్ ఇట్. తను ఇచ్చే రీజన్కి దాని వల్ల తను ఉండొచ్చు నామినేషన్స్లో. అండ్ కమింగ్ టు విష్ణుప్రియ నామినేషన్స్, షీ ఆల్సో డిజర్వ్స్ టు బీ ఇన్ ద నామినేషన్స్. అంటే తను నిజంగానే పర్ఫామ్ చేయట్లేదు అండ్ షీ ఈజ్ నాట్ ఓకే టు బీ సేఫ్ ఫ్రమ్ నామినేషన్స్. షీ హ్యాస్ టు బీ ఇన్ ద నామినేషన్స్ అండ్ తను ఉంది, దట్ ఈజ్ ఓకే. అండ్ మిగిలినది ఎవరంటే నిఖిల్ గేమ్ మేబీ రేపు ఎల్లుండిలో ఏమైనా బెటర్ అయితే చూడొచ్చు, లేదంటే తనకు కూడా అంత ఇది లేదు ఆప్షన్స్. మణికంఠ డిజర్వ్ చేస్తాడు ఆగడానికి, నబిల్ డిజర్వ్ చేస్తాడు అండ్ ఆదిత్య గారు తన ఇన్నోసెన్స్ వల్ల డిజర్వ్ చేస్తారు ఉండడానికి ఇంట్లో. అండ్ హీఈస్ డూయింగ్ హిస్ పార్ట్ అండి. మరీ అటు ఇటు కాకుండా కొంచెం ఆయనది కూడా ఏదో ఒక నడుస్తుంది, ఆయన వల్ల కొంచెం ఫన్ అయినా నడుస్తుంది, ఆయన యాక్షన్స్ వల్ల ఏదో ఒక దాని వల్ల నడుస్తుంది. సో హీ కెన్ ఆల్సో స్టే ఇన్ ద హౌస్. సో దానివల్ల అసలు ప్రాబ్లమే లేదు, ఆయన కూడా ఉండొచ్చు. సో ఇదంతా నామినేషన్స్ గురించి అండి. ఇక నామినేషన్స్ అయిపోతే సోనియా బస్ గురించి మాట్లాడితే అండి, అసలు ఏమైతే ఫ్రస్ట్రేషన్ మన దగ్గర ఉందో, ఎంతైతే ఫ్రస్ట్రేషన్ ఉందో దాన్ని నబిల్ అండ్ యష్మి కొంచెం తీసి పక్కన పెట్టారు. ఇప్పుడు ఏంటంటే అర్జున్ ఆ బజ్ షోలో అసలు చికాక్ చేసి పడేసిండు. బాబా ఒక్కొక్క క్వశ్చన్ లైక్ కపట అనేసి చెప్పేశాడు, సోనియాని స్నేకియా అనేసి చెప్పేశాడు. అండ్ తన మెంటాలిటీ కూడా, తను వెళ్ళిపోయినా కూడా శేఖర్ భాష అండ్ బేబక్క వెళ్ళిపోయారు ఓకే మీ వల్ల అని చెప్తే వాళ్ళకంటే నేను బెటర్ అని చెప్పుకుంటుంది తను. బట్ ఇంట్లో ఉన్న వాళ్ళకంటే యు ఆర్ నాట్ బెటర్, అదే వరకు తెలుస్తుంది. సో ఒక మెంటాలిటీ అర్థమైపోతుంది, తన నేచర్ అర్థమైపోతుంది. నిఖిల్ని టాప్ 3 అంది, నేను ఉంటేనే తను డిజర్వ్ అయ్యేటోడు, ఇప్పుడు నేను లేను కాబట్టి తను మేబీ బెటర్గా ఆడతాడని చెప్పింది. పృథ్వీ కోపం ఎగ్రేషన్ అని మీకు తెలిసిన తర్వాత కూడా మీరు యూజ్ చేశారంటే అవును అని చెప్తుంది తను. సో ఇవి అన్నీ అంటే అసలు తనది తను బిహేవ్ చేసింది ఆ షోలో అండ్ తన ఆన్సర్స్ కూడా చాలా అంటే అసలు ఎక్కడి నుంచి కూడా కరెక్ట్గా అనిపించలేదు. అండ్ అది స్టార్టింగ్లో అయితే హక్ చేసుకొని నార్మల్గానే ఉంది కదా, ఎందుకు మా వాళ్ళు అంతా కరువులో ఉన్నాడని అయితే ఏదైతే చెప్పిండో అర్జున్, దట్ వాజ్ ఆల్సో సూపర్ అండి. అసలు వ్యూవర్స్ ఆడియన్స్ మన ఫ్రస్ట్రేషన్ అయితే గట్టిగా తీసేసిండు అర్జున్. లైక్ హ్యాట్స్ ఆఫ్ అర్జున్ అనొచ్చు. అండ్ మస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ టైంపాస్ అనొచ్చు. అది మంచిగా అనిపించింది. అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ అడిగిండు, ప్రతి క్వశ్చన్ అడిగిండు. ఒక రిలాక్స్గా రిలీఫ్ చేసిండు అందరినీ. అది లోపల ఉండిపోయింది కదా మాకు, సోనియా ఇంత చేసిపోతే ఏంది, ఎవరు అడిగేటోళ్ళు లేరా అంటే నేనున్నాను మీకోసం అన్నట్టుగా అర్జున్ వచ్చి ఆ బజ్లో అసలు చికాకు లేపిపోయిండు. సో ఆల్ అంటే ఆల్ గుడ్ అండి. సో అలా జరిగింది. ఇక సోనియాని వదిలేద్దాం, సోనియా ఇక వెళ్ళిపోతుంది. ఇక ఆమె వెళ్ళిపోయి ఉంటుందో లేకపోతే మళ్ళీ న్యూస్లలో, రీల్స్లలో, బ్లాగ్స్లలో నడుస్తూనే ఉంటుందో చూద్దాం. బట్ ఫర్ నౌ షీ ఈజ్ అవుట్ ఆఫ్ ద హౌస్. అండ్ ఇక ఇంట్లోకి ఎవరు వస్తున్నారు అంటే లైక్ ఈరోజు మొత్తం మిక్స్డ్ ఎపిసోడ్ అన్నట్టు రివ్యూ నాది. ఇక ఇంట్లోకి ఎవరు వస్తున్నాడు అంటే మెహబూబ్ వస్తున్నాడు, కన్ఫర్మ్ అయిపోయిండు. నయని, పవని కన్ఫర్మ్ అయిపోయింది, రోహిణి కన్ఫర్మ్ అయిపోయింది. సో వీళ్ళు ఇంట్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లాగా ఉన్నారు, వీళ్ళందరూ వచ్చేస్తారు ఇంట్లోకి. ఇక పోయేది ఎవరంటే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో నా గెస్ ప్రకారం నైనిక ఇంటికి పోతుంది ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్స్లో. దీని తర్వాత సండే పోతే ఆదిత్య గారు పోతారు ఇంట్లో నుంచి బయటికి. సో ఇవి అప్డేట్స్ అండి. అండ్ వచ్చే దాని గురించి కూడా ఒక అప్డేట్ ఇచ్చేస్తాను మీకు. విలేజ్ టాస్క్ నడవబోతుంది హౌస్లో, ఒక విలేజ్ థీమ్ టాస్క్. అండ్ 2 పేర్లు ఏంటంటే ఆ విలేజ్లో 2 ఊర్లు ఉన్నాయండి, భైరవాపురం అండ్ నాగపురం అనేసి 2 ఊర్లు ఉన్నాయి. దాని మధ్య ఒక టాస్క్ జరగబోతుంది. భైరవాపురం ప్రెసిడెంట్ నిఖిల్ ఉన్నాడు, నాగాపురం ప్రెసిడెంట్ యష్మి ఉంది.
ఇక యష్మి ప్రెసిడెంట్ అంటే గేమ్లో మామూలుగా ఉండదండి, పిచ్చెక్కిస్తుంది. ఇక నబీల్ ఒక డ్రింకర్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడు, మావాడు ఎరిగా తీసేస్తాడు నబీల్. ఆదిత్య గారు ఫార్మర్ క్యారెక్టర్ చేయబోతున్నారు. సో ఆయన కూడా అయోమయంతో ఫార్మర్ క్యారెక్టర్ మంచిగానే ప్లే చేస్తాడని అర్థం అయిపోతుంది. సో చాలా బాగుంటుంది చూడ్డానికి. ప్రేరణ, గాసిప్స్, సీతా ఫ్రెజ్లర్ అసలు మస్త్, అంటే అసలు యాక్చువల్గా వాళ్ళు ఏం డిజర్వ్ చేస్తారో అవే ఇచ్చారు. సో అదే జరగబోతుంది కూడా. ప్రేరణ, గాసిప్స్ అంటే ఇక వీళ్ళకి నడుస్తూనే ఉన్నాయి కదా వీళ్ళందరివి, అట్లుంది. పృథ్వీరాజ్కి పాన్ షాప్ ఇచ్చారు. పృథ్వీ పాన్ వేసుకుంటే మస్తు పాన్ లెక్కనే కనబడతాడు, అసలు అందులో కూడా డౌట్ లేదు. ఆ పాన్ వేసుకొని నములుకుంటూ కూర్చుంటే అది యాప్ట్గా ఉంటుంది. సో తనకు కూడా మస్తు దొరికింది. మణికంఠ అని బాడీ గార్డ్ ఇచ్చారు, మా వాడికి ఏమి ఇచ్చినా చేసేసుకుంటాడు. సో అట్లా జరుగుద్ది. ఇక ప్రెసిడెంట్ అయితే యష్మి ఉంది, చెప్పా కదా. నైనికా ఫుడ్ సప్లయర్, ఏమి ఇచ్చినా కూడా నార్మల్గానే యాక్ట్ చేస్తుంది ఇతను. విష్ణు విలేజ్ టూరిస్ట్ గైడ్, ఇక ఈమె అరవడమే జరుగుద్ది. పర్ఫార్మెన్స్ వైజ్లో అంతగా చూపించలేదు ఇప్పుడు దాకా, అండ్ ఇప్పుడు కూడా నాకు నమ్మకం లేదండి ఈ నైనికా విష్ణుప్రియతో. సో ఐ డోంట్ ఫీల్ దే ఆర్ గోనా పర్ఫార్మ్ వెరీ గుడ్ ఆర్ మచ్ ఇన్ దిస్ వన్. అండ్ ఇప్పుడు ఈ రెండిట్లో నాకేమనిపిస్తుంది అంటే, ఏ టీం అయితే మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనిపిస్తుంది అంటే ఇది నిఖిల్ టీం మంచిగా పర్ఫామ్ చేస్తుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే నబీల్ ఉన్నాడు, ఆదిత్య గారి ప్లే ఎట్లా చేశాడో మాకు తెలుసు. సో ఇప్పుడు కూడా నబీల్ ఇక్కడ డ్రింకర్ క్యారెక్టర్ని మస్తుగా ప్లే చేస్తాడు. ప్రేరణ కూడా మంచిగానే యాక్టివ్గా ప్లే చేస్తుంది క్యారెక్టర్ని. ఆదిత్య గారు అయోమయంతో ఆయన కూడా మంచిగా ఇస్తాడు. ఇక ఆప్షన్ లేదు, వీళ్ళందరూ పర్ఫామ్ చేస్తుంటే నిఖిల్ కూడా చేయాల్సిందే, సీత కూడా చేయాల్సిందే. సో ఈ టాస్క్లో కూడా, ఈ విలేజ్ టీమ్ టాస్క్లో కూడా మొత్తం అటెన్షన్ ఏమైనా తీసుకుంటారంటే భైరవపురం. ఇది కూడా నా ఒపీనియన్, నా గెసింగ్ అండి. సో చూద్దాం ఎంతవరకు నేను కరెక్ట్ అవుతానో కరెక్ట్ అవ్వను. అండ్ మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ గైస్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఎందుకంటే మోటివేషన్ అదే కదా చేయడానికి. ఇక మంచి మాటకి వచ్చేద్దాం, చాలా టైం అయిపోయింది. ఈరోజు మంచి మాట ఏంది అంటే కంఫర్ట్ జోన్ అండి. మనలో ఎంతమంది కంఫర్ట్ జోన్లో ఉన్నాం ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరైతే లేరో వాళ్ళు ఓకే, బట్ ఎవరైతే కంఫర్ట్ జోన్లో కూర్చొని వాళ్ళ గ్రోని అడ్డుపడుతున్నారు, గ్రో అవ్వడానికి అడ్డుపడుతున్నారు, గాయస్ ప్లీజ్ వేకప్ ఫ్రమ్ దాట్. కొంచెం స్టెప్ బయటికి వేయండి, కంఫర్ట్ జోన్ నుంచి ఎదగడానికి ట్రై చేయండి, ట్రై యువర్ బెస్ట్. ఎవరైతే మంచిగా ఉన్నారో హ్యాపీగా ఉన్నారో వాళ్ళ కోసం కాదండి. కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు చేయనా వద్దా అనేసి. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈవెన్ ఈ యూట్యూబ్ ఛానల్ నేను చేసింది కూడా అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండి. ఈ వీడియో ముందు మాట్లాడడం, ఒక మాట కూడా బయటకు వచ్చేది కాదు. వెరీ లైక్ ఒక రిజర్వ్డ్ టైప్ పర్సనాలిటీ. బట్ ఏదో ఒకటి చేయాలి అనే దాంట్లో నుంచి వచ్చిన ఆలోచన ఈ యూట్యూబ్. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇట్. ఐ హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ మీ డూయింగ్ దిస్ వన్, అండ్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై దిస్ ఫర్ వెరీ లాంగ్ అండి. అందులో డౌటే లేదు. ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి, బట్ డెఫినెట్గా ఇందులో క్లిక్ అయ్యేంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను. సో ఐ డిడ్ దిస్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ అండి. ఓకే, యాక్చువల్లీ నేను కూడా 8 to 5 జాబ్ హోల్డర్ని, జాబ్ చేసుకుంటాను. బట్ ఇది ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ మై బెస్ట్ ఇన్ సమ్ డిఫరెంట్ అన్నట్టుగా. సో మన దగ్గర ఎక్కువ టాలెంట్ లేదు, ఏం చేస్తాం అన్నట్టుగా. సో మన టాలెంట్ ఏంది అనిపిస్తే మాట్లాడడం వచ్చు. సో ఇక్కడ ట్రై చేద్దాం అనేసి నేను ఇక్కడ నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. నేను మీకు ముందే చెప్పాను, నా ఎక్స్పీరియన్సెస్ మీదనే నేను మోస్ట్లీ మంచి మాటలు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను, ఏది అంటే. సో మీకు కూడా అదే చెప్తున్నాను, ట్రై యువర్ బెస్ట్. ఆ డెస్టినేషన్ గురించి వదిలేయండి, స్టార్ట్ అయిపోయింది, జర్నీ స్టార్ట్ అయిపోవాలి ఫస్ట్. అది చేస్తామా చేయమా దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీరు అనుకున్నది ట్రై చేస్తారా అనేసి. సక్సెస్ అయితే మోర్ అండ్ బెటర్. ఫెయిల్ అయితే మీకు మంచి లెసన్స్ దొరుకుతాయి, దానివల్ల మళ్ళీ మీరు ట్రై చేయొచ్చు. సో స్టార్ట్ డూయింగ్ యువర్ బెస్ట్ అండ్ come out of your comfort zone guys. Try hard, do your best. Okay, so ఈ రోజు మంచి మాట ఇదే అండి. మళ్ళీ రేపు కలుద్దాం. టేక్ కేర్, బాయ్.